కల్వకుంట్ల కవిత గారు లేటెస్ట్ పొలిటికల్ సంచలనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో లేకపోయినా ఆమె తర్వాత కాలంలో ఉద్యమంలో చాలా కీలక పాత్ర, తెలంగాణ సాధన వరకు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎంపీ అవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం, పార్టీలో కీలక పాత్ర, రాజకీయాల్లో కీలక పాత్ర, ఇదంతా ఒక ప్రస్థానం. సడన్గా లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం, అక్కడి నుంచి ఆమె జైలుకి వెళ్ళడం, జైల్లో నెలల తరబడి జైల్లో ఉండడం, దాంతో ఆవిడ ప్రతిష్ట మసకబారింది. అక్కడి నుంచి పార్టీ ఆమెని డిజోన్ చేసుకునే కార్యక్రమం మొదలయ్యింది అని అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఆమె చెప్తోంది కాబట్టి. ఈ క్రమంలోనే ఆమె ఒక తిరుగుబాటు లాంటిది ఏదో చేస్తున్నట్టుగా మనం భావించాం. ఎందుకంటే ఆమె కేసీఆర్ గారికి డియర్ డాడీ అంటూ ఒక లేఖ రాసింది. ఆ లేఖ రాసిన తర్వాత 10 రోజులకి ఆ లేఖ బయటకు వచ్చింది. లేఖ ఒక వివాదం, లేఖ బయటికి రావడం ఇంకొక వివాదం. ఎవరో కొంతమంది కావాలని ఆ లేఖని బయట పెట్టారు, వివాదాస్పదం చేయడానికి ఆ లేఖని లీక్ చేశారు. దేవుడు లాంటి మా నాన్న చుట్టూ దెయ్యాలున్నాయి, ఆ దయ్యాలే ఈ లేఖని లీక్ చేశాయి అని ఆవిడ చేసిన కామెంట్స్. ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి చూస్తూ వచ్చి ఎయిర్పోర్ట్లో దిగగానే చేసిన కామెంట్స్. అంటే ఇక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి లేఖ, రెండవది లేఖ లీక్ అవడం తర్వాత ఆమె చేసిన కామెంట్స్. అంతే, ఇంకా ఆ తర్వాత ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడింది లేదు. మొన్న మంచిర్యాల వెళ్ళినప్పుడు కూడా అక్కడ అక్కడ సింగరేణి కార్మికులు ఇంకా నక్సలైట్లు వీటి గురించి మాట్లాడారు తప్ప తన గురించి వాటి గురించి మాట్లాడలేదు. చాలా వార్తలు వచ్చాయి, కాంగ్రెస్కి వెళ్ళేందుకు ఆమె ప్రయత్నించిందని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్టానం కొంచెం సుముఖత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకొందరు కీలక నేతలు ఆమె రావడాన్ని వ్యతిరేకించారనేది వార్తలు వచ్చాయి. ఆమె దాన్ని ఖండించారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా, కవిత గారనే కాదు, నేనైనా ఏదన్నా పార్టీలోకి వెళ్తానంటే వాళ్ళు వద్దంటే అవును నన్ను వెళ్తానంటే వాళ్ళు వద్దన్నారని చెప్పుకోను కదా. నేను వెళ్ళడం ఏంటి, నా మీద కావాలని ప్రచారం చేస్తానని అంటారు. హరీష్ రావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు ఒక నాయకుడితో రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. అప్పుడు వార్తలు వచ్చాయి ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నాడు అని. ఆయన ఖండించాడు. నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్లో అది కూడా ఒక రాజకీయపరమైన కీలకమైన అంశమే. ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా అలాగే చెప్పుకుంటారు. రిజెక్ట్ అయినప్పుడు నన్ను రిజెక్ట్ చేశారని చెప్పుకోరు కదా, నేను అడగలేదని చెప్పుకుంటారు. అదే అంతా సాఫీగా సాగిపోతే బ్రహ్మాండమైన లీడర్ని కాబట్టి నన్ను తీసుకున్నారు అంటారు. కామన్. సో ఇది ఒక అంశం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొద్దిసేపటి క్రితం కవిత గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు, పూజ చేసి ఆ పూజా కార్యక్రమాల అనంతరం మాట్లాడారు. ఇక నుంచి తెలంగాణ జాగృతి కార్యకలాపాలు అక్కడి నుంచి జరుగుతాయంటూ మాట్లాడారు. మాట్లాడుతూ కాంగ్రెస్ మీద, బీజేపీ పైన చాలా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అసలు వీళ్ళకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకి నివాళులు కూడా అర్పించలేదు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చునే హక్కు లేదన్నారు.
రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి కుర్చీ మీద. ఆయన నివాళులు అర్పించాడా లేదా, లేకపోతే జై తెలంగాణ అన్నాడా లేదా? జై తెలంగాణ అన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారు. ఇదొక పార్ట్. అందులో ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, బీసీ బిల్లుని వ్యతిరేకిస్తోంది, లేకపోతే బీసీ బిల్లుని జాప్యం చేస్తోంది, కేంద్రానికి శాఖ పుట్టేలాగా మా ఉద్యమాలు ఉంటాయి. రైట్, బీసీల కోసం ఉద్యమాలు చేస్తే ఎవరు వద్దన్నారు? ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో లేనని ఆమె చెప్పట్లేదు, ఆమె సొంత పార్టీ పెట్టలేదు. ఇందాక చెప్పినప్పుడు కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాన్ని విస్తృతం చేసుకుంటూ పోతాను, తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణని మళ్ళీ ఇంకింత జాగృతం చేస్తా అని చెప్పినారు తప్ప నేనే కొత్త కుంపటి పెట్టినట్టు ఆమె చెప్పలా. ఒక మాట ముందుకేసి ఆమె ఏమన్నారంటే కేసీఆర్ గారికి 2 కళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి ఒక కన్ను అని. అంటే 2 కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాయి మనం అర్థం చేసుకుంటే. ఈ 2 కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాయి, కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకోవడానికే పనిచేస్తాయి ఆమె చెప్పిన మాట ప్రస్తుతానికి. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా కొత్త కాల్ తీసుకుని కొత్త నిర్ణయం తీసుకొని నా తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా ఉంటుంది అని అంటే చెప్పలేం. ప్రస్తుతానికి ఆమె అన్న మాటని ఒకసారి నేను ప్లే చేస్తాను, దాన్ని బట్టే మన డిస్కషన్ ఉండబోతోంది. ఒకసారి ప్లే చేయండి. బయట మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు 1-2 ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. సో నేను ఆవిడ చెప్పిన మాటల్ని మాత్రం ఈ రోజుకి ఆమె చెప్పిన మాటలను విశ్లేషిస్తే కేసీఆర్ గారి మీద ఈగ కూడా వాలకుండా చూసేందుకే తెలంగాణ జాగృతిని ఆమె విస్తృతం చేస్తుంది. అంతే. అంటే ఏంటి? కేసీఆర్ గారి మీద కేసుల్ని వ్యతిరేకించడానికి, కేసులు పెట్టడాన్ని వ్యతిరేకించడానికి, కేసీఆర్ గారి పైన పెట్టిన కేసులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆమె కృషి చేయబోతున్నారు. ఇప్పటికిప్పుడు ఆమె చెప్పిన మాటల్ని బట్టి భవిష్యత్తులో ఏం చెప్తారనేది నేను ఎలా ఊహిస్తాను. సో అందువల్ల కవిత గారు ప్రకటించిన ఈ ప్రకటన జాగృతి విస్తరణ బీఆర్ఎస్కి మహా అయితే ఇంకొక రూపం అవుతుందేమో, అంతకుమించి బీఆర్ఎస్కి భిన్నమేమి కాదు. కాబట్టి అంతర్లీనంగా ఒక విషయం అయితే అర్థమవుతుంది, అన్నతో సమానంగా తాను ఉండబోతున్నారు. ఒక కన్ను కేటీఆర్ అయితే ఇంకొక కన్ను కవిత, బీఆర్ఎస్ ఒక కన్ను అయితే జాగృతి ఒక కన్ను, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ అయితే జాగృతికి ప్రెసిడెంటే కవిత. అంటే ఒక మెట్టు ఎక్కువే. సో చాలా చాలా చాకచక్యంగా ఆమె ఈ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే లేఖ ప్రస్తావన ఎక్కడుంది, లేఖలో రాసిన అంశాల ప్రస్తావన ఎక్కడుంది, ఉద్యమకారుల్ని పక్కన పెట్టారు 25 సంవత్సరాల సభలో అని రాసిన అంశాలు ఎక్కడ పోయినాయి? ఇందాక మాట్లాడిన దాంట్లో ఇంకా చాలా అంశాలు మాట్లాడారు, అవన్నీ ఎక్కడ పోయినాయి? అసలు లేఖకు సంబంధించిన లెక్క ఎక్కడుంది? రెండవది,
దేవుడు లాంటి కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు చేరాయి అన్న మాట, మరి ఆ దయ్యాల ప్రస్తావన అనేది ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలంగాణకు జాతిపిత అన్నారు, రైట్, బాగుంది. ఆ జాతిపిత చుట్టూ దయ్యాలు చేరాయని అన్న మీరు ఇవాళ కొత్త కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన మీరు ఆ దయ్యాల సంగతి కూడా మాట్లాడాలిగా. రేవంత్ రెడ్డి ఓకే మాట్లాడారు, మీకు విరోధి, మీకు ఆయన తెలంగాణకు పనికిరాడన్నారు, రైట్. బీజేపీ మాట్లాడారు అన్నారు, బాగానే ఉంది. కేసీఆర్ గారి మీద ఈగా వాలితే ఊరుకోం రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రిని హెచ్చరించారు, రైట్, బాగుంది. మరి కేసీఆర్ గారు చుట్టూనే ఉన్న దయ్యాల గురించి మాట్లాడలేదేమి అనేది ఒక పెద్ద ప్రశ్న. అదే ఇవాళ చర్చ తెలంగాణలో. ఒకవేళ మీ గురించి చర్చించదలుచుకుంటే అదే చర్చ ఇవాళకి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి. భవిష్యత్తులో మీరు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది వేరే. మళ్ళీ దాంట్లోకి నేను ఇప్పుడే పోతాను, మళ్ళీ చెప్తున్నా, దాంట్లోకి ఇప్పుడే పోతాను. కుంట్ల కవిత గారు కొద్దిసేపటి క్రితం జాగృతి కార్యాలయం, కొత్త కార్యాలయం ప్రారంభించుకుని ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు, ఆమె తీసుకున్న స్టాండ్, నిర్ణయాలు ఏమి లేవు అందులో, స్టాండ్ మాత్రం ప్రస్తుతానికి. మొన్నొక్క నిర్ణయము, ఇవాళ ఒక స్టాండ్. సో వీటి మీద మనం చర్చించుకోబోతున్నాం. చర్చలో రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్, అలాగే కేసీఆర్ గారి కుటుంబ సభ్యురాలు కూడా, కవిత గారికి చిన్నాన్న కూతురు, పెదనాన్న కూతురు, ఆమె మీకు చిన్నాన్న కూతురు కదా. సో ఆ ఫ్యామిలీ మెంబరు, కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ కూడా రమ్యారావు గారు, అలాగే దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అండ్ రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, శాసనసభ్యులు, ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. సో ముందుగా దత్తాత్రేయ గారు, మన కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ కాన్ఫరెన్స్ బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకమా, అనుకూలమా, ఏంటి అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు. ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారు చాలా స్పష్టంగా తన నూతన జాగృతి కార్యాలయంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఈ నెల 4వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నా గురించి ప్రకటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అక్కడ ఉన్నటువంటి రజతోత్సవాలు నిర్వహించడానికి అమెరికా వెళ్ళారు. అధ్యక్షులు అయినటువంటి కేసీఆర్ గారి మీదనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన నోటీసులు ఇచ్చారు. సో ఆ నోటీసులకు నిరసనగా జాగృతి అనేటువంటి సంస్థ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని చాలా రంగాల్లో తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, ప్రస్తుతం కనిపిస్తున్న తెలంగాణలో అభివృద్ధికి కారకుడు. సో అలాంటి నాయకుడి మీద నోటీసులు ఇవ్వడం ఏంటి? ఇన్నిసార్లు ఆ కమిషన్ యొక్క డేట్లు పెంచుతూ అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్స్కి ఇచ్చారు, ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు, చివరిగా మళ్ళీ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులను నిరసిస్తూ జాగృతి ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించబోతా ఉన్నారు. నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎందుకు నిర్వహించలేదు ఆ ధర్నాలు కానీ అటువంటివి? ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు ఇచ్చింది పార్టీ అధ్యక్షుడికే నోటీసులు ఇచ్చారు. అధ్యక్షుడు తనకు తానుగా ప్రకటించలేరు కదా, నాకు నోటీసులు ఇచ్చాయి కాబట్టి మీరు పార్టీ తరఫున కార్యక్రమాలు చేయండి అని. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఒక కార్యక్రమం, అది కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమంలోనే అమెరికాలో నేను అనేది నా క్వశ్చన్ క్లియర్. ఇప్పుడు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఇద్దరి మీద కేసు ఉంది, నోటీసులు వచ్చినాయి కదా. ఇద్దరి మీద నోటీసులు వచ్చినప్పుడు పార్టీ స్వయంగా ఒక కార్యక్రమం తీసుకోవచ్చు దానికి వ్యతిరేకంగా. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేస్తుంది అని అనుకోవచ్చు. ఒకవేళ పార్టీకి ఆ ఆలోచన లేకపోతే, పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు పార్టీ నిర్ణయించకుండా, పార్టీ ప్రకటించకుండా ఆమె ఎట్లా ఏకపక్షమైన నిర్ణయం తీసుకుంటారు? పార్టీ ధిక్కారం కదా. జనరల్గా కవిత గారు జాగృతి అనేటువంటి సంస్థను బీఆర్ఎస్ పార్టీలో చేరకముందు నుంచి నడిపిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి, తెలంగాణ ఉద్యమంలో, ఎట్లాగైతే జాతీయ ఉద్యమంలో తిలక్ గారు ఎట్లాగైతే గణేష్ ఉత్సవాలు నిర్వహించి యువకులందరినీ కూడా భారత స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంస్కృతిక ఉద్యమాలు అయినటువంటి బతుకమ్మను, తెలంగాణలో ఉన్నటువంటి బోనాలను, తెలంగాణ ఉద్యమంలో తొలి దశ ఉద్యమంలో అమరుడైనటువంటి
చాకల ఐలమ్మ, దొడ్డి కొమరమ్మ లాంటి జయంతులను, వర్ధంతులను నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమానికి ఒక చేదోడు అవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మీలాంటి వాళ్ళ నాయకులు, మీలాంటి యూత్, స్టూడెంట్ లీడర్స్, యూత్ లీడర్స్ అందరూ కూడా కవిత గారు తీసుకున్న అన్ని కార్యక్రమాల్లో జెండాలు పట్టుకొని తిరిగారు. పార్టీ ఓన్ చేసుకుంది. కానీ దీన్ని ఎందుకు ఓన్ చేసుకోలేదు? దీన్ని ఇప్పుడు దీన్ని ఆమె ఎందుకు ఇండివిజువల్ గా చేస్తుంది? కవిత గారు ఈ ఒక్క కార్యక్రమం ఇండివిజువల్ గా చేయట్లేరు కదండి. ఇప్పుడు కవిత గారు మొన్న ఈ మధ్య వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలను బట్టి ఇవాళ చేస్తున్న కార్యక్రమానికి మనం ఎంత ప్రత్యేకత ఇస్తున్నాం. కానీ దీనికంటే ముందు ఇప్పుడు అదే ఇప్పుడు మనం అన్ని మీడియాల్లో వస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు కవిత అమెరికా నుంచి రాగానే ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? అంతకు ముందు జరిగినటువంటి సంఘటన ఎందుకు లీక్ అయింది? లేఖలో రాసిన అంశాలు కవిత గారు దాదాపుగా ఇప్పుడే కాదు 9-10 సార్లు కేసీఆర్ గారికి లేఖలు రాశారు. కేసీఆర్ గారు లేఖ చదువుతారు, చింపేస్తారు. కానీ ఈసారి ఎందుకు చింపేయలేదు లేకపోతే ఎందుకు ఆ లేఖ బయటకు రావాల్సి వచ్చింది? సో ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారికి 2 కళ్ళు, ఒకటి పార్టీ, రెండోది జాగృతి. నేను జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్కి ఇచ్చినటువంటి ఆ నోటీసులకు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాను, ధర్నా నిర్వహిస్తున్నాను చాలా స్పష్టంగా చెప్పిండ్రు. సో ఇవాళ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న కార్యక్రమమే అది. కవిత గారు పార్టీకి సంబంధం లేదు, జాగృతి సంస్థ నిర్వహిస్తుంది అంటున్నా. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నా నేను. కవిత గారు ఆమె చేయబోతున్న ధర్నా జాగృతి. ఇప్పుడు ఈమె కుడి కన్ను ఎడమ కన్ను మనకు తెలియదు, ఒక కన్ను కేసీఆర్ గారికి ఒక కన్ను. సో రెండో కంటికి సంబంధం లేదు. ఇప్పుడు జనరల్ గా కేసీఆర్ అనేటువంటి నాయకుడికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ తర్వాత ఒక జేఏసీ ఏర్పాటైంది. ఆ తర్వాత ఉద్యమకారులు పార్టీలో ఉన్నారు, జేఏసీలో ఉన్నారు. జాగృతి ఉంది. జాగృతితో పాటు చాలా సంస్థలు వచ్చాయి. విద్యార్థి జేఏసీ వచ్చింది. మిగతా ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవిత గారి ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించినటువంటి బిల్లు విషయంలో, 42% రిజర్వేషన్ల విషయంలో, పూలే గారి జయంతి విషయంలో, సావిత్రిబాయి జయంతిని అధికారికంగా నిర్వహించడంలో చాలా విజయాలు సాధించారు కదా కవిత గారు. జాగృతి ప్లస్ యూపీఎఫ్ అని చెప్పేసి యునైటెడ్ పూలే ఫ్రంట్ అని చెప్పి బీసీ నాయకులందరినీ ఏకం చేశారు. ఉద్యమం టైంలో ఏం చేసినా కూడా అది అట్లా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా ఆ విజయం అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం అనేది దానికి ఉన్న, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది లీడర్లుగా తయారయ్యారంటే ఉద్యమం తీసుకొచ్చిన జోష్ అది. కాబట్టి ఆ టైంలో ఏం చేసినా విజయమే. దాని గురించి మనం ఒక్క నిమిషం. రాజేష్ రెడ్డి గారు నమస్తే అండి. బాగున్నారా? పర్లేదు, బ్రహ్మాండం. భారతీయ జనతా పార్టీని బాగుంటాం. సరే, కవిత గారి ప్రెస్ కాన్ఫరెన్స్, ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మీకు ఏమర్థమైంది? ఏమైంది? అదే ఒక మేము 10 ఏళ్ల నుంచి ఉన్న స్టోరీ అది. ఒక నాన్న, ఒక కూతురు, ఒక కొడుకు, ఒక అల్లుడు. అదే సినిమా 10 ఏళ్ల నుంచి. మంత్రి పదవుల వాళ్ళకే, ఆస్తుల వాళ్ళకే, ఇళ్ళ వాళ్ళకే, కోటల వాళ్ళకే. తెలంగాణ ప్రజలకు ఏం మట్టి మిగిలింది. ఇప్పుడు మాకు ఒకటండి, బీసీ ఘోష్ కమిషన్ ముంగట ఇప్పుడు ఆమె చెప్పింది. నేను ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా మాట్లాడటానికి. ఎందుకంటే మా తెలంగాణ ఏదైతే అంటే ముఖ్యంగా రాజకీయ వారసుల మేము అనుకుంటున్నాం కానీ తెలంగాణ జాతి పరువు మాత్రం ఢిల్లీ వీధులలో తాకట్టు పెట్టింది తిహార్ జైళ్లలో. అది ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ గొడవలు ఇలా తెలంగాణ సమాజాన్ని మలపటం. ఇప్పుడు ఎవరో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ కార్ ఒక చోట ఆపుతారా కొద్దిసేపు ప్లీజ్? అప్ అండ్ డౌన్ అవుతుంది, సిగ్నల్ అప్ అండ్ అవుతుంది. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరో సోదరుడు బాగా మాట్లాడాడు, కన్నా కళ్ళకి ఇంకా శంకరమ్మ కనబడుతుంది, శంకరమ్మ కాళ్ళు కనబడుతున్నాయి, దొరల కూతుర్ల కాళ్ళు కనబడుతున్నాయి. మా తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు మభ్య పెట్టారు. నీళ్ళు అన్నారు, నిధులను నియామకాలు అన్నారు, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, డబ్బులు బెడ్రూమ్ అన్నాడు, విద్య. చెప్పాలంటే నేను మనకి ఈ చర్చా కార్యక్రమం కరెక్ట్, నాకు బాగా మాట్లాడి విసుగొస్తున్న దీని గురించి, ఈ చర్చ గురించి. కానీ ఇంకా మళ్ళీ తెలంగాణ ప్రజలని దయచేసి చంపకండి మీరు. ఈ కుటుంబం ఈ దొరల కుటుంబం తెలంగాణని చెరబట్టి 1200 మంది 2024 వరకు అంటే ఈ రకంగా అప్పుల పాలు కావడానికి
అవడానికి, పరిపాలన లోపం కావడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొత్తుకుంటున్న ఫామ్ హౌస్ లో పడిన అపరబ్రహ్మ నోటీస్ ఆయననే అనుకుంటున్నాడు కదా. కవిత గారి ప్రెస్ కాన్ఫరెన్స్, ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, ఆమె ఏమో చెప్తుంది అనుకుంటే ఆమె ఏం చెప్పింది అంటే, ఏమో చెప్తుంది అనుకుంటే అంటే ఏమో చెప్పాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె ఒక సంచలనాత్మకమైన ప్రెస్ మీట్ పెడతారు. ఇవాళ ఏదో జరిగిపోద్ది, కేటీఆర్ని క్లాస్ వీకేస్తారు, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో రాజకీయంగా సంచలన ప్రకటనలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు సహజంగానే. మీడియా ఎంటైర్ తెలంగాణ సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఆమె మా నాన్నకు మీ ఎదురు 2 కళ్ళు అన్నట్టే చెప్పినారు ఆమె. అది సో అందువల్ల ఆమె సోదరి రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు ఎట్లా అర్థం చేసుకున్నారు అని అడిగితే మీకేం అర్థమైందండి? ఏంటండి ఈ ప్రెస్ మీట్ అండి? ప్రెస్ మీటే ఏంటో మరి తను ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే యాక్చువల్గా అయితే అప్పుడు పుట్టిన పార్టీ అయినా, మాలాంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా, ఒక హైకమాండ్ ఏదైతే చెప్తుందో, అధిష్టానం ఏదైతే చెప్తుందో దాని గైడ్ లైన్స్ ప్రకారం కట్టుబడి ఉండి ఎవరమైనా పార్టీ లైన్లో పనిచేస్తాం. మరి నాకు బీఆర్ఎస్ ఒక కన్ను, జాగృతి ఒక కన్ను, కేసీఆర్ గారే మా నాయకుడు అంటుంది. మరి కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకున్నట్టు అఫీషియల్గా లెటర్ రావాలి. తను ఈ ప్రోగ్రామ్ చేస్తా ఈ రోజు స్టేట్మెంట్ ప్రకారం 4th రోజు నేను కేసీఆర్ గారి కోసం ధర్నా చేస్తా అన్నప్పుడు కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకోవాలి అల్టిమేట్గా. మరి ఆ పర్మిషన్ తీసుకున్నట్టు ఒక లెటరు లేదు, కేసీఆర్ గారి నుంచి ఒక ఫోను లేదు, ఏది లేదు. అంటే తనకు తాను సొంతంగా డెసిషన్ తీసుకొని ఇప్పుడేమో జాగృతి నుండి అంటుంది. మరి నేను బీఆర్ఎస్ నాయకురాలని కేసీఆర్ గారి కోసం ధర్నా చేస్తా, కేసీఆర్ గారి కోసం పోరాటం చేస్తా అని అనాలి. జాగృతి అంటున్నారు, జై జాగృతి అంటున్నారు, మళ్ళీ కేసీఆర్ కోసం అంటున్నారు. మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ మరి బల ప్రదర్శన, బలం పెంచుకోవడమా, లేకుంటే అన్న కేటీఆర్ వచ్చేంత వరకు ఇది ఒక సీరియల్ లాగా సాగదీసి మరి ఈ తాడో పేడో తేల్చుకునే వ్యవహారమా, మరి దేనికి సంకేతము అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన ఈ 25 సంవత్సరాల కాలంలో ఈ రోజు కవిత తప్ప ఎవరు కూడా కేసీఆర్ గారి ఆదేశాలు లేకుండా ఏ ఒక్క ప్రోగ్రాం గాని ఎవరు తీసుకున్న దాఖలాలు ఎవరు చేయరు, తీసుకోలేదు. ఈవెన్ కేటీఆర్, హరీష్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అనే తెలిసిన అపరచానికుడు కేసీఆర్ గారు. ఆయన ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయగలగ సామర్థ్యము, వ్యూహము ఆయన దగ్గర ఉంటది. అలాంటిది ఈ పీసీ ఘోష్ కమిషన్ ఎదుర్కొనే సత్తా ఆయనకుంది. ఆయన మౌనముని లాగా ఉండొచ్చు, కానీ ఆయన వ్యూహం ఆయనకుంది. కానీ అలాంటప్పుడు ఇక్కడ ఓన్ ఐడెంటిటీ క్రైసిస్ ఉంది కాబట్టి ఆ ఐడెంటిటీ క్రైసిస్ ను అధిగమించడానికి కోసం ఈరోజు తను ఆఫీసు మామూలుగా అయితే తన జాగృతి వాళ్ళనో తన ఫ్రెండ్స్నో పిలుచుకొని ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు, అందులో మనం తప్పు పట్టడానికి లేదు. ఆఫీస్ ఓపెనింగ్ ఏమో తనది, స్టేట్మెంట్ ఏమో కేసీఆర్ గారి మీద. ఈ రకమైన రోజుకొక రకమైన నిర్ణయం, రోజుకొక రకమైన స్టేట్మెంట్ తోటి గత 10 రోజుల నుంచి బీఆర్ఎస్ లో ఉన్న క్యాడర్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు గందరగోళం, గజిబిజి. అసలు కవిత ఇచ్చే స్టేట్మెంట్స్ కు, తీసుకునే నిర్ణయాలకు కేసీఆర్ గారికి అక్కడ కమిషన్ ఎదుర్కోవన్నా, కవితను ఎదుర్కోవన్నా, కవితను ఎట్లా సెట్ చేయాలి అనే దాంట్లో అసలు అజ్ఞమ గోచరంగా ఉందండి ఇప్పుడు కేసీఆర్ గారికి కానీ పార్టీ క్యాడర్కి కానీ. కానీ ఈ విధానం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్న కవిత, ఈ రోజు కవిత మాట్లాడిన మాటలను వెంకటకృష్ణ గారు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కవిత ఒక మాట చెప్పింది, మా పార్టీ తీసుకునే స్టాండ్ యువ వికాసం పేరు మీద మేము జాబ్స్ ఇచ్చేదాన్ని, అదే దాని యువ వికాసానికి రాజీవ్ యువ వికాసం అనే పేరు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు చెప్తే హైకమాండ్ ఓకే అంది, రాజీవ్ యువ వికాసం పేరు మీద మేము ఉద్యోగాలు ఇవ్వబోతుంటే ఇక్కడ కవితకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు రాజీవ్ గాంధీ గారి పేరు తలుసుకునే నైతిక అర్హత కూడా వీళ్ళకు లేదు. డెఫినెట్ గా బరాబర్గా రాజీవ్ గాంధీ గారి కుటుంబాల పేర్లే పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ బక్కన ఆయన కొట్లాడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు అని అన్నారు. దాన్ని 100% తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకు అనంటే రాజీవ్ గాంధీ గారి కుటుంబాలకు
మీకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అది త్యాగాల కుటుంబం, ఇది భోగాల కుటుంబం అయింది. మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్నంత వరకు కూడా త్యాగాలు చేసిన వాళ్ళు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను 2 కళ్ళలో ఒక కన్నును ఆంధ్రాను పూడగొట్టుకోనైనా సోనియా గాంధీ గారు మా ప్రదాత తెలంగాణని ఇస్తే తన భర్త అయిన రాజీవ్ గాంధీ గారి పేరు ఈ రోజు, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ఐటీ గురించి ఆ కాలంలోనే మాట్లాడిన పెద్ద నాయకుడు కాబట్టి వారి పేరు పెట్టుకుంటే ఈ రోజు మీకొచ్చిన బాధ ఏంది? మరి తెలంగాణ ఇచ్చినాము అని అనగానే స్టేట్మెంట్ రాగానే కుటుంబం వెళ్ళి ఫోటోలు దిగిండ్రు కదా అప్పుడు సోనియా గాంధీ గారి ఇంటి దగ్గర, అది కూడా అన్నారండి. తొలి సమావేశాల్లోనే సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అవునండి, సో అది తెలిపారు. హౌస్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా ఏది ఏమైనా సోనియా గాంధీ గారి వల్లనే ఈ క్రెడిట్ సోనియా గాంధీ గారికి అని కేసీఆర్ గారే చెప్పారు. మరి అట్లాంటి ఈ రోజు ఈ కవిత రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఎక్కడ, ఈ కుటుంబం ఎక్కడ? రాజీవ్ యువ వికాస్ అని పేరు పెట్టడానికి రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అనేది ఆ ప్రశ్న. డెఫినెట్ గా సంబంధం అండి, భారతదేశం అంతా సంబంధం ఉంటుంది. తెలంగాణ ఇచ్చిందే రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఈ భారతదేశంలో ఎవరైనా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాదండి, తెలంగాణలో తెలంగాణ కావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజు మేము తీసుకున్న రాజీవ్ యువ వికాసం అనే పేరును హర్షిస్తారు, ఎవరు విభేదించారు. మరి అట్లంటే కేసీఆర్ కిట్ అని అదని ఇదని వాళ్ళు పెట్టుకోలేదండి, వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. అంటే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కాబట్టి పెట్టుకున్నామంటారు, ఓకే, దానికి ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు. కానీ ఈ రోజు రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత కవితకు అసలే లేదు. డెఫినెట్ కనిస్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అప్పుడు గన్నులు పట్టుకున్నాడు. అది నేను ఆశ్చర్యపోయాను. రేవంత్ రెడ్డి గారు అసలు అమరవీరులకు ఇప్పుడు నివాళులు అర్పించలేదు అని అన్నది ఆమె. అర్పించకపోవడం వెంకటకృష్ణ గారు కవిత కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారే ప్రతిసారి గన్ పార్క్ వెళ్ళి అమరవీరులకు నివాళులు అర్పించింది. తీద్దాం విజువల్స్ కావాలంటే. కానీ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే అది ఏదో అవుతుంది అన్నట్టు మాట్లాడడం సరికాదు. ఇప్పుడు ఆగు కంప్లీట్ చేయండి. మా హైకమాండే రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ గా చేసింది. మా పిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము ఎన్నికల్లో పోతే తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు. అంటే ప్రజలే రేవంత్ రెడ్డి గారిని రిసీవ్ చేసుకున్నారు. దాంతో ఆ ప్రజలు ఫైనల్ మా హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసింది. ఇట్లా ఆయన కుర్చీలో కూర్చున్నాడు అంటే అదేం పద్ధతి? రాజేష్ రెడ్డి గారు ఇందాక మీ లైన్ కట్ అయింది కవిత గారి వ్యూస్ మీద, లేకపోతే ఈ వారం రోజుల్లోనే వచ్చిన మాటల మీద మీరు చెప్తున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఒకటేనండి, ఇది పెద్ద మా తెలంగాణ ప్రజలకు పెద్ద మిడగ చుట్టుకున్నది. ఇప్పుడు ఎందుకు బాటల వ్యాపారం చేయాలా, ఎందుకు ఫోన్లు వాళ్ళు కొట్టాలా, ఇవన్నీ తలకాయ ఢిల్లీ థియేటర్ చెల్లి ఎందుకు ఉండాలా, వచ్చినాక అలా కుటుంబంలో గొడవలు ఎందుకు ఉండాలా, పోయి ఎంకి పెళ్లి చూపి సాగుకు వచ్చినట్లు ఇలా కుటుంబ గొడవలు తెలంగాణ సమాజానికి ఏందండి? అసలు ఏమైనా మీనింగ్ ఉందా కవిత గారు మాట్లాడే మాటలు? ఒకవేళ వ్యక్తిగతంగా తీసుకుంటే ఏం చేసిండండి వీళ్ళ నాన్న పాపము? ఎక్కడో అమెరికాలో మామూలు చేసుకునే ఆమెకు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చాడు, ఒక తెలంగాణకే ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ చేశాడు, ఓడిపోతే ఏడ్చుకుంటూ ఇంటుంటే ఎమ్మెల్సీ చేశాడు, డాడీ ఇల్లు లేదు 2019 లాంటి 500 కోట్లు ఇల్లు కట్టించాడు, వాచ్ లేదంటే 25 లక్షల వాచ్లు కొనిచ్చాడు. పాపం ఏం చేశాడండి పెద్ద ఆయన? ఇప్పుడు ఒకవేళ ఈ సమయంలో మరి కన్న కూతురు ధైర్యంగా నిలబడాల్సింది, ఆ రకంగా ఉండాల్సింది. ఆయన చేత కాకుండా ఫామ్ హౌస్ లో వాడుకుంటే ఈ టైంలో మనశ్శాంతి లేకుండా చేయడము, ఈ రకంగా ఏమంటారు డాటర్ స్ట్రోక్ అని కొత్తగా వచ్చింది మధ్యాహ్నం. ఇంతకు సన్ స్ట్రోక్ అనే వాళ్ళు, డాటర్ స్ట్రోక్ ఇప్పుడు సన్ స్ట్రోక్ ఉంది. ఇప్పుడు మా తెలంగాణలో డాటర్ స్ట్రోక్. ఈ మంగమ్మ శబ్దాలు ఏంటో ఇదేందో నాకు అర్థం కావట్లేదు. పోయి మా బీజేపీ మా బీజేపీ పెట్టుకోవడం అంటే ఏంటని పాపం ఎంతో మంది పెట్టి మట్టిలో కలిసిపోయారు. ఈ రోజు 21 రాష్ట్రాలలో భారతదేశాన్ని బ్రహ్మాండంగా బీజేపీ తోటి పెట్టుకున్న వాళ్ళు మట్టిలో కలిసిపోయిందండి. ఆమె కూడా అన్నమాట, కవిత కూడా అదే మీరన్నమాట, కవిత గారు కూడా అన్నారు బీజేపీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుంటారు. మాకెందుకండి అలా కాదండి. వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు 4 సార్లు పొత్తు పెట్టుకున్నాడు. 1999 పెట్టుకున్నాడు, 2009 పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కలిసిపోలేదే. ఎవరైతే ఇట్లాంటి ఈ సారా లిక్కర్ల వ్యాపారాలు చేసేటోళ్ళు, లక్షలాది కోట్ల అవినీతి చేసేటోళ్ళు కలిసిపోయినారు. ఎవరు కలిసిపోలేదు. అట్లా మీరు మాట్లాడడం కవితకి పాపం తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఏమున్నదండి ఆమె తెలంగాణ ఉద్యమంలో ఏమున్నది? సకల జనులు ముక్కోటి తెలంగాణ వాళ్ళు కొట్టాడు తెచ్చిన తెలంగాణ జాతిపి దీని ఎందుకు అంటాడండి?
జాతిపిత మాకు జయశంకర్ సార్ అవుతాడు. భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలని 1998 కాకినాడ తీర్మానం చేసింది మా పార్టీ అందరికన్నా ముందు. ఆ పదం మర్చిపోయిన తర్వాత జయశంకర్ లాంటి వాళ్ళు, కోదండరాం శర్మలు, గద్దరన్ లాంటి కళాకారులు ఈ యొక్క నిత్య జ్వాలను రగిల్చారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని. చీమలు పెట్టిన పుట్టల పాము జొరబడ్డట్లు పాము జొచ్చినాక మళ్ళీ పిల్ల పాములను తెచ్చి కూర్చుండబెట్టింది పుట్టలల్లా. ఈ తెలంగాణకి ఇదేం కర్మనండి. ఎప్పుడు ఒకప్పుడు నిజాం పరిపాలన, ఇప్పుడు కల్వకుంట్ల పరిపాలన. ఈ దొరల పరిపాలన బతకాలెట్లా మేము తెలంగాణ ప్రజలము. అవును, రేవంత్ రెడ్డి గారు అది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. అదొక వేరే విషయం. ఆయన అంటే ఆమెకు ఎక్కువ ఒకటేనండి, కవిత గారు ఏదైనా మీ కుటుంబంలో లాకర్లలో తేడా వస్తే, బావకు ఒక తాళం చేయి, అన్నకు ఒక తాళం చేయి, సంతోష్ అన్నకు ఒక తాళం చేస్తే తాళం చెల్లి కూడా పెట్టుకోండి. ఇప్పుడు సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు ఏం చేసిండ్రండి ఈ కవిత గారు? సామాజిక తెలంగాణ గురించి 10 సంవత్సరాల నుంచి, పూలే విగ్రహం గురించి 10 ఏళ్ళ అలా అయ్యే చెప్తే ఎన్ని విగ్రహాలు అంటే అన్ని విగ్రహాలు పడుతున్నాయి. ఈ రోజు మళ్ళా తెలంగాణ యువతని ఒక్కసారి వెంకటకృష్ణ ఇది గమనించాలి. తెలంగాణ యువత ముఖ్యంగా దయచేసి యువత ఈ కుటుంబం ప్రలోభపడకూడదు. ఎందుకంటే రెచ్చగొట్టి పానాలు తీస్తారు, పెట్రోల్ పోసి అగ్గిపెట్టెలు దాచుకుంటారు. మళ్ళా ఏదో ఉద్యమము ఈ సామాజిక తెలంగాణ అనుకుంటా, బీసీ కులగణన అనుకుంటా, ఎక్కడి నుంచో మా బీసీ బిడ్డలు ఇంతకు ముందుగా శ్రీకాంతాచార్యులు అంటారు ఎట్లా ప్రేరేపించి ఆత్మహత్యలకు ఉసుగొల్పారు ఈ కుటుంబము. దయచేసి నేను తెలంగాణ యువతకు, నేను ఒక వ్యక్తిగా తెలంగాణ ఎమ్మెల్యేగా చెప్పట్లేదు, బీజేపీ శాసనంగా చెప్పట్లేదు, ఇది ఒక రకమైన ఈ మధ్యతరగతి యువతని రెచ్చగొట్టి ఒక పన్నాగం ఉంటది ఈ కుటుంబంలో. కాబట్టి తెలంగాణ యువత ఎట్టి పరిస్థితుల్లో కవిత ముగ్గులోకి రావద్దు. రెండోది ఒకటి అడగాల కవిత, ఒక్క నిమిషం, కవిత ఎక్కడికొస్తే అక్కడ అడగాలి. అమ్మ 5 ఏళ్ళు పార్లమెంట్ ఉన్నావు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నావు, ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఎందుకు వేయలేదు? మహిళా కండక్టర్లని బట్టలు కూడా కొడితే తెలంగాణ ట్యాంక్ బండ్ మీద ఒక మహిళా నాయకురాలు ఎటు పోయినావు నువ్వు? ప్రతి చోట అడగాల. మీ నాన్న దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే ఎందుకు అడగలేదు 10 ఏళ్ళు? మీ నాన్న 3 ఎకరాల భూమి చేయకపోతే ఎందుకు అడగలేదు? ఇది ప్రతి చోట ఈ కవితమ్మని జాగృతికి బదులు తెలంగాణ యువత జాగృతి, తెలంగాణలో ప్రతి చోట కవితమ్మని నిలదీయాలి. ఇవన్నీ రైట్. దత్తాత్రేయ గారు ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పిన దానికి చెప్పండి, యువతని రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు సామాజిక తెలంగాణ, ఈ పాయింట్ చెప్తే చెప్పండి పెట్టింది ఒకటి. రెండోది, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని పేరు మార్చినప్పుడు జాగృతి పేరు కూడా భారత జాగృతి అని మార్చారు. భారతీయ జాగృతి, భారత జాగృతి ఏదో మార్చారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అని ఆవిడ మళ్ళీ వాళ్ళ కార్యాలయం ఓపెన్ చేశారు. ఏంటి ఈ కాంట్రాస్ట్, ఏంటి ఈ గందరగోళం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఏదైతే రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారో, బీజేపీ ఎమ్మెల్యేగా, భారతదేశం మొత్తంలో దేశంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా మతం పేరు మీద, దళితులని ఎస్సీల పేరు మీద, గిరిజనులను గిరిజనుల పేరు మీద, ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసీ బిడ్డలను ఊచకొత్తగా వస్తుంది ఎవరండి? ఇవాళ మా పక్కన నాది ఆదిలాబాద్ జిల్లా, బైన్సలో జరిగినటువంటి రక్తపాతానికి కారకులు ఎవరండి? మతం పేరు మీద ఎంతమంది యువకులని, కేవలం మతం కులం పేరు మీద దేశాన్ని 2 ముక్కలుగా చేసి పాలిస్తుంది ఎవరండి? ఈ దేశంలో ఈడీ సిబిఐల గురించి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీల విభజన గురించి మాట్లాడుతున్నారు. రాకేష్ నాకు అవకాశం ఇస్తాం, ఇవ్వండి, ఇస్తారులే కానీ ఇప్పుడు జనరల్ గా రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశంలో మహారాష్ట్రలో మొదలుకుంటే జార్ఖండ్ వరకు ఈడీసీబీఐల పేరు మీద ప్రాంతీయ పార్టీలను ఊచకోత కోసింది ఎవరండి? ఢిల్లీలో ఉన్నటువంటి ఈ విషయంలో మన కేజ్రీవాల్ పార్టీని 2గా చీల్చే ప్రయత్నం చేసింది ఎవరండి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జనరల్ గా పార్టీ ఫస్ట్ అభియోగం మోపుతుందండి. బీజేపీ లక్షణం ఏంటంటే తను మాట్లాడిన విషయాన్ని నిజం చేయడానికి ఈడీసీబీఐను పంపించి వాటికి వత్తాసు బలికి వాటికి పూర్తి అధికారాలు ఇచ్చి అయితే పార్టీలో చేరు, లేకపోతే పార్టీ అభియోగం మోపినందుకు జైల్లో పెడతారు. ఇప్పుడు ఎంతమందిని చూసామండి మనం తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచే మనం చూసాం. సీఎం రమేష్ గారు కావచ్చు, చౌదరి గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారు కావచ్చు, ఎంతమంది పోయి పార్టీలో సృజనా చౌదరి గారు ఎంతమందిని పార్టీలో చేర్చుకున్నారండి? పోనీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి మీద కూడా అభియోగాలు జనరల్గా ఇప్పుడు పార్టీ సిబిఐ ఈడీ ఇవి నోటీసులు ఇస్తారు. పార్టీ కండువా కప్పుకోగానే మహారాష్ట్రలో ఆదర్శ కుంభకోణం చేసినటువంటి అశోక్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ అశోక్ చౌహాన్ గారు, ఆయన మీద పార్టీ కండువా కప్పగానే ఆ కేసుల గురించి మాట ఉండదు, ముచ్చట ఉండదు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,896 కేసులు ఈడీసీబీఐల పేరు మీద నమోదు చేయబడ్డాయి. పోనీ ఈ కేసులన్నింటిలో ఒక్కదాంట్లోనే తీర్పులు వెలువడిచి వాళ్ళు జైలు శిక్షలు అనుభవించారంటే
0.3%. తీర్పులు అంటే General గా కోర్టులకు ఈ- సంబంధించింది కానీ కానీ ఇప్పుడు జరిగిన అది నష్టం అది ఒక ఆస్పెక్ట్. General గా- ఈ ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి అవి. కాంగ్రెస్ ఉన్నప్పుడు సిబిఐ కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు గవర్నర్ల పేరు మీద. సో నేను అనేది ఓకే, అది ఒక పాయింట్. రాకేష్ రెడ్డి గారు అది మీ టర్న్ వచ్చినప్పుడు మీరు దాన్ని మీ కౌంటర్ చేస్తే చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కవిత గారికి సంబంధించి మన మెయిన్ టాపిక్ కవిత గారి సెంట్రిక్ గా జరుగుతుంది. నాకు అర్థం కాదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని అన్నారు ఏమని, తెలంగాణ జాతిపితని తెలంగాణ తీసుకొచ్చిన వాడిని మొదటి ముఖ్యమంత్రి ఆయన మీదనే మీరు కేసులు పెడతారా కదా, ఆవిడే లేవనెత్తిన పాయింట్. కాళేశ్వరం కట్టి 4.5 లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చినందుకు ఆయన మీద కేసు పెట్టేది, లేకపోతే తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాణాన్ని నీళ్లు బారించినందుకు ఆయన మీద కేసు పెట్టేది అని ఇట్లాంటి కొన్ని పాయింట్స్ లాగారు ఆమె కదా. అవును. కానీ ఆమె కదా అన్నారు దేవుళ్ళ నాటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరినాయి అని. జనరల్ గా పార్టీలో అసలు ఆ దయ్యాల ఇప్పుడు ఎవరో వేరే పార్టీ అని కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు నిజమే, అవును. కానీ ఇంట్లోనే దయ్యాలు చేరినాయి అన్నప్పుడు మరి ఆ దయ్యాలు ఎవరో ఎందుకు చెప్పలేదు ఇంతవరకు? ఇప్పుడు పార్టీ నాయకుడికి కేసీఆర్ గారికి లేఖ రాశారు కవిత గారు. పార్టీ రజతోత్సవ సభ విజయం అయిన తర్వాత పాజిటివ్ అంశాలు, మాట్లాడిన అంశాలు, మాట్లాడాల్సినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ గారికి పాఠాలు నేర్పేంత గొప్ప వాళ్ళు ఉన్నారని నేను అనుకున్నాను. లేదు. పార్టీలో, కుటుంబంలో కాదు, పార్టీలోనే. జనరల్ గా ఇప్పుడు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి వెంకటకృష్ణ గారు, పార్టీ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయిన తర్వాత పార్టీలో డిస్కషన్ జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతాయి, దాని మీద సమీక్ష జరుగుతుంది. కేసీఆర్ గారి నైజం ఏంటంటే ఏది జరిగినా కూడా అది మంచైనా నేనే తీసుకోవాలి, చెడైనా నేనే తీసుకోవాలి. అంతే కదా. జనరల్ గా పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు ఆ బాధ్యత తీసుకుంటారు. సో ఇప్పుడు ఈ లేఖకు సంబంధించిన అంశం బయటకు రావడం వల్లనే ఇవాళ ఆమె అంత ఆవేదనతో మాట్లాడారు. నేను మా నాన్నకు రాసిన లేఖలో ఇవాళ ఆపరేషన్ కగారు మీద మాట్లాడితే మంచి రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పేరు తీయకపోవడం కూడా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే బీజేపీ యొక్క అంశాలన్నిటి కూడా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకొక 2 నిమిషాలే మాట్లాడారు, కొంతసేపు మాట్లాడుంటే బాగుండేది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాల్సి ఉండే, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ మీద మాట్లాడాల్సి ఉండే, 6 మరి అవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకు? నా పాయింట్ మీకు అర్థమవుతుంది. ఇవాళ ఆమె ఏం మాట్లాడుతుంది, బీజేపీ వాళ్ళు బీసీ బిల్లుని ఎప్పుడు తీసుకొస్తారు, ఊరుకునేదే లేదు, కేంద్రానికి సెగ తగిలేలాగా ఉద్యమం చేస్తాము, బీసీలకు రిజర్వేషన్ల మీద వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఢిల్లీలో ర్యాలీ చేస్తాం, ఇది రైలు రోకోలు చేస్తాం, ఇవన్నీ మాట్లాడినారు కదా. మరి ఇవన్నీ మాట్లాడిన ఆమె లేఖలో రాసిన అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు ఇందులో ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎస్టీల గురించి ఎందుకు మాట్లాడలేదు, ఉద్యమకారుల గురించి ఎందుకు మాట్లాడలేదని లేక మాట్లాడినారు కదా ఆమె. ఆ ప్రస్తావన ఏది? ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయంలో రైలు రోకో చేస్తామనేటువంటి అంశం లేఖలో రాసిన అంశం ప్రస్తావించినట్టే కదా. ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం ఆయన మాట్లాడలేదు కదా ఆమె. ఎవరు కేసీఆర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని ఇప్పుడు పరిస్థితుల్లో తాను జనరల్ గా ఈ విషయం కేసీఆర్ గారు మాట్లాడలేదు అంటే దాని అర్థం బీఆర్ఎస్ మాట్లాడలేదనే. కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. కేటీఆర్ గారు జనరల్ గా సహజంగా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఏదైనా ఇష్యూని టచ్ చేయలేదు అంటే అది బీఆర్ఎస్ పార్టీ టచ్ చేయలేదనే మనం అనుకోవాలి. ఇప్పుడు ఆమె చేసిన ఆరోపణ ఏంటి, ఎస్సీల విషయాన్ని, ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ అంశాలను బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదు అనేది ఆమె ప్రశ్నిస్తుంది. మాట్లాడలేదు కాదండి, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పులను ఇంకా ఈ అంశాలను కూడా ప్రస్తావించి ఉంటే ప్రజలకు బాగా రీచ్ అయ్యేది. ఇంకా ఇవి మాట్లాడాలి. పాజిటివ్ అంశాలు చాలా బాగా చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారి పేరు చేయకపోవడము, జనరల్ గా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలను ఎన్ని నిలిపివేశారో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆమె అన్నారు కదా రైతు బంధు గురించి ఆమె కామెంట్ చేశారు. అవును, ఆమె కామెంట్ చేసినారు. మీరు ఒక అంశం అన్నారు, సామాజిక తెలంగాణ. జనరల్ గా ఇప్పుడు ఆయన రాకేష్ రెడ్డి గారు నేను బీసీల ఉద్యమం గురించి మాట్లాడుతున్నప్పుడు కవిత గారు అన్న విషయం ఏంటంటే ఇది కార్మికుల దినోత్సవం స్టేట్మెంట్. వెంకటేశ్వర రైతు బంధు గురించి ఒక చిన్న సబ్మిషన్ ఇస్తాను. రైతు బంధు గురించి తెలంగాణ నిండా అసెంబ్లీలా 25,672 కోట్లు మొక్కములను భూమికి ఇచ్చిందండి కేసీఆర్. మొక్కములను భూమికి అండి 25,672 కోట్లు మొక్క ఏయని భూములకు ఇచ్చిందండి కేసీఆర్. ఎవరి సొమ్మండి 25,000 కోట్లు? ఒక్క నిమిషం దయచేసి మీరు ఆగండి. తెలంగాణని భ్రష్టు పట్టించిండ్రండి, సర్వనాశనం చేసిండ్రండి.
మీరు దేశాన్ని పట్టిస్తున్నారు కదా. చెప్పిందండి 93,000 కోట్ల కాళేశ్వరం అండి, 9,000 కోట్ల వడ్డీ అండి, 6,000 కోట్ల పవర్ బిల్ అండి, ఒక్క ఎకరానికి 1,03,000 రూపాయలు అవుతుందండి ఖర్చు. వడ్లు 30,000, దానికి వచ్చిన ఖర్చు సాగు ఖర్చు 1,03,000 అండి. ఇది దయచేసి తెలంగాణ సమాజం భవిష్యత్తులో రాస్తుంది చరిత్ర. ఈ 10 ఏళ్ళు మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోజు 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆ అడుగడుగున అవినీతి, అధికారులు నిర్లక్ష్యం. ఈరోజు శాసనసభ్యుడిగా చెప్తున్నా నేను, తెలంగాణకు ఏది అవసరం అది మర్చిండ్రు. ఒక్క ఉద్యోగాలు లేవు, నిరుద్యోగుల బిడ్డలు చచ్చిపోయినారు. ఎలాంటి ఉద్యోగాలు ఉద్యోగాలంటే 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామండి. 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినా కూడా మేమే ఇచ్చినాయి కదా. మేమే ఇచ్చినాయి కదా అవి నోటిఫికేషన్లు. చెప్పుకోవడానికి 6,000 స్కూళ్ళు మూసేసారు. విద్య మీకు ప్రయారిటా? ఒకటి వెంకటకృష్ణ గారు, తెలంగాణ అసెంబ్లీ రికార్డు చెప్తాను నేను, 6,300 స్కూళ్లు మూసేసిండు దొర. 6 లక్షల మందిని విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయినరు. దేశవ్యాప్తంగా మీరు ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిండ్రు కదా. విద్యను లాక్కున్నావు, వైద్యం లాక్కున్నావు, ఉపాధి లాక్కున్నావు, ఊరేగినావు, నీ బిడ్డల్ని ప్రపంచమంతా యువరాలు చేసి ప్రపంచమంతా దింపినావు, శంకరమ్మని రోడ్ల మీద పడేసినావు. అసలు ఇక్కడ ప్రస్తావన నిజమే. ఇప్పుడు కవిత గారు ఆమె జాగృతి ఆఫీస్ ని కొత్త ఆఫీస్ తీసుకున్నది కానీ, లేకపోతే ఈ వారం రోజుల ఈ హంగామా ఇవన్నీ, లేకపోతే ఇందాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవన్నీ చూస్తుంటే కవిత గారు ఈ సపరేట్ గా పెట్టిన దాన్ని ఏమన్నారో కొత్తగా తీసుకున్న చేసిన ఆలోచన స్టాండ్ అనండి, అదే ఇందాక చెప్పాను కదా స్టాండ్ అని. ఈ స్టాండ్ అనాలనో లేకపోతే దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అది పార్టీ కాదు, పార్టీగా ఆమె ప్రకటించలేదు. జాగృతి అంటున్నారు, తెలంగాణ జాగృతి అంటున్నారు, కాకపోతే కొత్త ఆఫీసులకు మారామంటున్నారు. ఇక మీదట ఇంకో కన్ను, కేసీఆర్ కి ఇంకో కన్ను అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న కన్నులోనే ఇది ఒక కన్నుగా ఉంది, కన్నులోనే ఒక భాగం. ఇప్పుడు ఇది ఒక సెపరేట్ ఆరోగ్యం మంచిగా పెట్టు, మీ అన్న ఇండియాకి వచ్చినాక పెట్టు, కళ్ళ తండ్రిని తల్లడినట్టు చేస్తున్నది. ఏ తల్లి తండ్రి ప్రపంచంలో ఆయన తల్లడిల్లుతున్నారు, మీరెందుకు ఎక్కువ తల్లడిల్లుతున్నారు కొద్దిగా? అట్లా కాదండి, అదే అదే అర్థమైంది. అయితే ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే రాకేష్ గారు రమ్యక్కున్నది అక్కడ ఒక మాట ఒక్క మాట అల్లారు ముద్దు కూర్చుకున్న బిడ్డ ఈరోజు గుండెల మీద అండుతుంటే 75 ఏళ్ల వయసుల పాపము మా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎంత తల్లడిల్లుతున్నాడు. మీరు అట్లా అంటున్నారు కానీ నాకు అర్థం కాని ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. ఇప్పుడు ఆమె ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా జరుగుతున్నది తన కోసమా తండ్రి కోసమా అనేది ఒక పాయింట్ అయితే, అసలు ఇదంతా తండ్రికి తెలియకుండానే జరిగిందా? కవిత గారి విషయంలో ఆ లేఖ లీక్ అవడమో లేకపోతే ఆ దెయ్యాలని ఆమె అంటుంది, కానీ ఇదంతా కేసీఆర్ గారికి తెలియకుండానే జరిగిందా అనేది ఒకటైతే, పార్టీలో ఇంకొకటి ఎవరో పాపం దత్తాత్రేయ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఇట్లాంటి లేఖలు రాసి లీక్ చేసినా లేకపోతే ఇంకోటి చేసిన వాళ్ళు ఉంటారా పార్టీలో? ఎంతమందిని చూడలేం మనం. కానీ కవిత గారు ఇంకా పార్టీలోనే ఉన్నారు, ఆమె మీద ఏం యాక్షన్ తీసుకోలే. ఆమె కొత్త ఆఫీస్ పెట్టి చేసినా కానీ ఇంతవరకు ఆమె మీద యాక్షన్ లేదు అంటే, సో బీఆర్ఎస్ పార్టీలో పార్ట్ ఆఫ్ గేమ్ అని. రమ్యారావు గారు, ఇప్పుడు కవిత గారి ప్రెస్ మీటు తన కోసమా తండ్రి కోసమా? ఇప్పుడు మనం మొన్నటి నుంచి అనుకున్నది ఏంటంటే ఇంట్లో ఏదో జరిగిపోయింది, ఈమెను ఏదో పక్కకు పెట్టేశారు, ఆమె తన కోసం ఫైట్ చేస్తుంది అనేది అందరూ మాట్లాడుకున్నది. ఆమె ఒక మాట ఏమన్నది, ఏమేమో మాట్లాడుకున్నారు, వాళ్ళ ఆశలన్నీ అడియాసలు చేస్తూ నేను ఇప్పుడు ప్రకటన చేస్తున్నా, నేను మా జాగృతి బీఆర్ఎస్ రెండు కళ్ళు మా నాన్నకి అని చెప్పింది. అంటే ఏంటి, వాళ్ళ నాన్న కోసం పెట్టినట్టే కదా, తన ఉనికి కోసము తన అస్తిత్వం కోసము లేకపోతే తనకేదో నష్టం జరుగుతున్నది దానికోసం కాదని అనుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అది వింటేనైతే అంతే అనిపిస్తుందా? వింటే అనిపిస్తుంది, కానీ దాని ఉద్దేశం వేరుందండి. పేరు తండ్రిది, ఊరు తనది అన్నట్టు. అంటే తన ఐడెంటిటీ క్రైసిస్ లో ఉంది కాబట్టి ఒకవేళ అవసరమైతే దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు నాది నాకు, నా స్ట్రెంత్ అని నాకు ఉండాలి అనే దాంట్లో మళ్ళీ భారత్ జాగృతి, తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి అయింది, అదందరం మనం విన్నాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అయింది. ఆ కమిటీలు ఎప్పుడు క్లోజ్ అవుతాయో ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇంకా కవితకే తెలుసు ఆ విషయము. మరి కేటీఆర్ యుఎస్లో ఉన్నాడు, కేటీఆర్ వచ్చేంత వరకు ఆగొచ్చు. హరీష్ రావు ఉన్నాడు సీనియర్, ఆగొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు తను తీసుకున్న నిర్ణయం ఏదైతే June 4th మహాధర్నా కేసీఆర్ గారి కోసం చేస్తా అన్నదో, మరి కేసీఆర్ గారికి కనీసము ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఆయన ఓకే అన్నారా అనలేదా, ఈవెన్ ఫామ్ హౌస్కి వెళ్ళి చెప్పుకోకున్నా కూడా, ఇట్లా లేఖలు పంపించకున్నా కూడా కనీసం ఫోన్లోనైనా చెప్పొచ్చు.
మరి ఆ ఫోన్లో కూడా చెప్పిందా లేదా తెలియదు, తన సెల్ఫ్ డెసిషన్. మరి ఇప్పుడు మీ చిన్నయనే కదా, అవునండి. మీ కుటుంబమే కదా అందరు మీకు. అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఆమె ఏమైనా చెప్పాలనుకున్నా లేఖలు అవసరమా నానా? మరి కొన్ని విజువల్స్ చూస్తుంటే వాటేసుకుని చేయి ముద్దాడుతుంది, తండ్రి కూతురు తప్పేం లేదండి, చేయి ముద్దాడుతుంది, ఆయన కూడా కౌగిలించుకుంటుంటాడు. అది ఒకటి వెంకటకృష్ణ చిన్న సబ్మిషన్, అది రాజ కుటుంబాలలో ఉంటాయి అట్లా. అరే ఏదో మరి ఇక పెద్దానికి రాజ కుటుంబం దొరల కుటుంబం కాదు, మీరు మరీ అది సందు దొరికితే మీద పడిపోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సో నేను అనేది ఏంటంటే అంత తండ్రి కూతుర్ల మధ్య ఎక్కడైనా వాత్సల్యం ఉంటుంది, ఏ తండ్రి కూతురికి అని ఉంటుంది. ఆ చనువున్నప్పుడు మాట్లాడొచ్చు కదా. ఈ లేఖ రాసుడైంది, ఆ లేఖ బయటకు వచ్చుడైంది, ఇప్పుడు మాట్లాడిన దాంట్లో లేఖ లేకపోవడం ఏంటి? ఇదంతా ఎవరి ఆశలు అడియాసలు కాలే, ఆమె ఆశలే అడియాసలు అయినాయా అని అనిపించట్లే చూస్తే? అట్లాగే అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆ లెటర్ వెళ్ళినాక తను అనుకున్న తన ఎక్స్పెక్టేషన్ ఏవో డిమాండో తన కోరికలో ఏమున్నాయో అవి అక్కడ నుంచి రాలేదు ఆన్సరు. ఆ తర్వాత స్టేట్మెంట్స్ వచ్చినాక రాయబారాలు వచ్చినాయి, ఆ రాయబారాలకు కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. కేసీఆర్ గారు ఫోన్లో రాయబారాలకు వెళ్ళిన దూతలు ఫోన్ మాట్లాడించిండ్రు అని అంటున్నారు. ఆ ఫోన్లో కూడా కొంచెం ఓపిక పట్టు అంటే కూడా ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఆయన చెప్తే కూడా ఓపిక పట్టకుండా మళ్ళీ ఆయన కోసమే నేను చేస్తున్నా ఇదంతా అని అంటుంది. మరి ఇది అదే కదా అర్థం కానిది. అర్థం కానిది ఏముందండి, ఏదో ఒక అజెండా తోటి ముందుకు వెళ్ళాలి కదా, ఖాళీ కూర్చోకుండా. కేటీఆర్ వచ్చేసరికి నేనే ముందు ఉండాలని ఇక్కడ ఒక్కటేనండి వెరీ క్లియర్ గా వెంకటకృష్ణ గారు, ఇక్కడ అధికారం కోసం ఆరాటం, ఆధిపత్య పోరాటం. ఆ దయ్యాల సంగతి ఏంటి? ఇంకా దయ్యాల సంగతి అన్నప్పుడు వెరీ క్లియర్ గా చెప్పాలి. మరి దయ్యాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా అనుకోవాల్సి వస్తుంది, మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అనేది అంటే వాళ్ళ అమ్మ కూడా దయ్యమేనా? మన అంటారా అండి? మరి అమ్మా నాన్న దేవుడు అని లేదండి. మరి అక్కడ అమ్మా నాన్న దేవుడు అని లేదు, అక్కడ నాన్న దేవుడు అని స్పెసిఫిక్ గా చెప్పింది, మా నాన్న దేవుడు అని. ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఆగు తమ్ముడు నువ్వు మాట్లాడిన సరే నేను మాట్లాడలేదు కదా. కాదండి, ఇప్పుడు ఇందాక స్టేట్మెంట్ లో ఏమంది, 2 కన్నుల్లో ఒకటి జాగృతి ఒకటి బీఆర్ఎస్ కేసీఆర్ గారు అన్నది. అట్లాగే మా అమ్మా నాన్న దేవుళ్ళు చుట్టున్న వాళ్ళందరూ దయ్యాలు అని చెప్పాలి. అట్లా చెప్పలే కదా. మరి మా నాన్న దేవుడు చుట్టున్న వాళ్ళు దయ్యాలు అని అంటే ఇంక్లూడ్ వాళ్ళ అమ్మ కూడా దయ్యమే కదా. అంటే పెద్ద కొరివి దయ్యమా మరి వాళ్ళ అమ్మ? మీకు తెలుసు, మీకు అంతా ఇంట్లో ఉన్నారు కదమ్మా. పాపం ఆమె ఏం చేస్తుందండి? ఆమె ఏం చేస్తుందండి? లేదండి లేదండి భార్యగా కేసీఆర్ గారు భార్యగా ఆమె ఏనాడు రాజకీయాలు అవో ఇవో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య లాగా కూడా వచ్చిన మనిషి కాదు ఆమె బయటికి కదా. అది మీకు కనిపించదండి, అది మీకు కనిపించదండి. బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది, కుటుంబ సభ్యులం మాకు కనిపిస్తుంది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటది ఏముంటది అని ఆమె కాళ్ళు మొక్కిన వాళ్ళకు పార్టీలు ఎదురు వినండి. అబ్బాయి ఉన్నాడు, సారీ తమ్ముడు దత్తాత్రేయ ఉన్నాడు, అనుకోకుండా ఇంటికి వెళ్ళాడు కేసీఆర్ గారిని కలుద్దామని. ఆమె శోభా మేడం గారు కూడా ఉంటారు అనుకోండి, ఆమెతో పాటు ఆమె కూడా జస్ట్ కాలు టచ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ఓకే. అట్లా కాలు మొక్కగానే పదవులు ఇచ్చేస్తారా? జెండా మోసిన ఒకటి ఇంటి ఆడబిడ్డ ఆడ గురించి మాట్లాడుతుంటే జెండా ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకునికి అవతారం ఎత్తి ఓ జెండా పుట్టించిన రోజు నుంచి 2001 నుంచి పనిచేసిన వాళ్లకు ప్రగతి భవన్లు ఉన్నన్ని రోజులు ఆ గేట్లు ఓపెన్ అవ్వవు, ఆ ఫోన్ లో కాంటాక్ట్ రారు, అపాయింట్మెంట్లు ఉండవు. ఒకవేళ తప్పిదారి ఎవరో ఒకరి ద్వారా వెళ్ళినా కూడా అదేదో బై మిస్టేక్ లో వెళ్ళినా కూడా కేసీఆర్ గారి వరకు రీచ్ అవ్వరు, కలవరు. ఏదో మేడం కలిస్తే మేడం దండం పెట్టుకుంటేనన్నా ఇంత పదవి వస్తుంది, పని అవుతుంది, లాస్ట్ కు పెద్ద ఆయన గేరేస్తుంది అని అనుకుంటే కాలుమొక్కగానే పదవులు వస్తాయి, కాలుమొక్కగానే 50 లక్షల ఫండ్ వచ్చిపోద్ది. టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో జెండా గద్దెలు వలగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసి తెలంగాణ పార్టీ ఆఫీసును పగలగొట్టిన వాళ్ళను మేయర్లు చేస్తుంది ఆమె ఆదేశాలతోటి. మరి తమ్ముడు దత్తాత్రేయ నువ్వు కూడా అట్లా ఫాలో రూట్ చెప్తే మనోడు కూడా రూట్ ఎత్తుకుంటాడు. జనరల్ గా పార్టీలో ఇప్పుడు అధికారంలో లేదు కదండి, పార్టీ పోస్టులు వస్తాయి కావచ్చు, తమ్ముడికి వస్తుండొచ్చు. అట్లా ఇంకా ఆమె ఏం చేస్తుంది అని అంటే మాకు తెలుసు కదండి ఏం చేస్తారు అన్నది. ఉద్యమంలో జెండా మోసిన వాళ్ళు ఎంతమంది సైడ్ అయిపోయినరు, జెండా మోయని వాళ్ళు కేవలం మందు పిల్లలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది రాజ్యసభలో అయిందండి? ఎట్లా ఇది చెప్పండి. డిబేట్ లో
అన్ఫార్చునేట్లీ సారీ శోభం గారు, యాక్చువల్గా కవిత గారి ప్రెస్ మీట్ మీదనే అంటే మీరు దయ్యాలని అడిగిన కాబట్టి టాపిక్ వచ్చింది వెంకటకృష్ణ గారు. నేను ఇవ్వలేదండి టాపిక్. ఒక్క నిమిషం బ్రదర్, అనుకోకుండా ఆవిడ ప్రస్తావన వచ్చింది. నిజానికి ఆవిడ సెంట్రిక్ గా జరిగే డిబేట్ కాదు. సారీ శోభ గారు, పెద్ద ఆవిడ కాబట్టి, వేరే వాళ్ళైతే మేము పెద్దగా ఇది చేయం. రైట్, ఎనీవే ఇక్కడ విషయం ఏంటంటే దత్తాత్రేయ గారు, ఆవిడ విషయం పక్కన పెడదాం. ఎందుకు పెద్ద ఆవిడ, మనం సరే ఆమె అంటే బిడ్డ కాబట్టి వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి. ఒక వర్డ్ చేస్తాను, ఏమంటున్నా నా రిక్వెస్ట్ నేను ఏమనట్లేదు. రమ్యాక గారికి ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ముందేది మాట్లాడాలి వెనకేది మాట్లాడేటువంటి తెలిసిన వ్యక్తి అని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారిని ఈమె ఇప్పుడు రమ్యాక గారు కూడా దేవుడు అంటుంది. ఈమెనే ఇప్పుడు కొత్తగా శోభమ్మ గారిని తీసుకొచ్చి నేను దేవుడు అనలేదు, కవిత దేవుడు ఫస్ట్. మీరు బీఆర్ఎస్ వాళ్ళు అసలు తెలంగాణ మహిళలకు మర్యాద ఇవ్వడం ఫస్ట్ నేర్చుకోండి. అవును, కేసీఆర్ భార్య అయిపోయింది. అవును, వయసులోనే దృష్టి పెట్టుకున్నా. నేనేమని పార్లమెంటరీ మాట్లాడాలి. అవును, ఖచ్చితంగా మీరు గౌరవించాలా? ఆడబిడ్డను ఫామ్ హౌస్ వెళ్తే 3 గంటలను ఇంటి ముందు నిల్చోబెట్టి అవమానపరిచినప్పుడు నేను అప్పుడు బిడ్డను కాదండి? నేను అప్పుడు బిడ్డను కాదా? 8 సంవత్సరాలు నా కొడుకు చెయ్యిరికి కారణం. నువ్వెవరు మాట్లాడడానికి? నీ పార్టీకి సంబంధించి మాట్లాడతారు. నేను ఏమైనా మాట్లాడుతున్నా రైట్ అండి. ఇంటర్నల్ గా ఏదో చేసుకోండి, నేను సెట్ చేస్తా. ఇంటర్నల్ గా ఏదో లేకపోతే అంత సొంత కేసీఆర్ గారి సొంత అన్నబిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొంటే ఏదో ఉండి ఉంటది, అది వదిలేద్దాం, దాన్ని అంతటితో వదిలేద్దాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ లో గానీ ఇవి గానీ ఇవన్నీ చూసిన తర్వాత కవిత గారి ఇక మీదట పనిచేయబోయేది తన కోసం కాదు, కేసీఆర్ గారి కోసం అనేది అర్థమవుతున్నట్టేనా? కేసీఆర్ గారి కోసమేనా? జనరల్ గా కవిత గారు నేడు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ కేసీఆర్ గారికి 2 కన్నులు, పార్టీ ఒకటి, జాగృతి ఒకటి, ఉద్యమ సమయం నుంచి పనిచేసిన దాంట్లో నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినాయి. నోటీసులను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఒక కార్యక్రమం నిర్వహించాలి. అది జాగృతి తీసుకుంటుంది. జాగృతి ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోతా ఉన్నా. నేను అదే అంటున్నా. అవును, కేసీఆర్ గారి మీద రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం కుంగిపోవడమో కూలిపోవడం వాటి మీద ఒక కమిషన్ ఇదైంది, కేసులు నడుస్తాయి. సరే, సో ఈ కేసుల మీద నాన్న కోసం పోరాడడం కోసమే ఈ కార్యక్రమం అంతా అనుకోవచ్చా? తన కోసం కాదు, తనకేదో అన్యాయం జరిగింది, తనకేదో నష్టం జరిగిందని కాదు అని అనిపిస్తుంది అంటున్నా. ఇస్ ఇట్ రైట్? ఒక నిమిషం, మీరు అనడానికి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచే కవిత గారు ఎమ్మెల్సీగా అయ్యారు. ఆమె నేడు కూడా అదే విషయం చెప్పాను చాలా స్పష్టంగా. పార్టీ నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తనే, పార్టీకి కమిటెడ్ గానే పనిచేస్తున్నా. ఒకటి, జాగృతి కూడా తెలంగాణ కోసం పనిచేస్తుంది. కేసీఆర్ గారికి ఇది 2వ కన్నుగా కేసీఆర్ మీద నోటీసులు వచ్చాయి కాబట్టి నోటీసులను నిరసిస్తూ మేము కార్యక్రమం నిర్వహిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఏదైతే ప్రభుత్వం వాంటెడ్ గా కావలసి, నేను అదే అంటున్నా బ్రదర్, మీరు చెప్పింది నేను. ఇప్పుడు ఆమె సెపరేట్ గా చేస్తున్నా ప్రకటించిన పోరాటం ప్రకటనే అన్నదమే ఆమె. సో ఈ పోరాటము తండ్రి కోసమే, తండ్రి మీద పెట్టిన కేసుల్ని వ్యతిరేకించడం కోసం, తండ్రిని ప్రొటెక్ట్ చేయడం కోసమే తప్ప తనకేదో జరిగిపోయింది అని కాదు కదా అనిపిస్తుంది ప్రజలకి. అంతే కదా? మీకు అదే అర్థమైందా? ఎందుకు నేను ఇంత గుచ్చిగుచ్చిన ఎందుకు అడుగుతున్నా అంటే ఆమె రాసిన లేఖలో తెలంగాణలో మన పార్టీ బాగా వీకెన్ అయిపోతా ఉంది, ప్రజలు మన కార్యకర్తలే ఇక ఆల్టర్నేట్ బీజేపీ అని అనుకుంటా ఉన్నారు, ఇలాంటి పాయింట్లన్నీ రాసింది కదా లేఖలో. ఇలాంటి పాయింట్లన్నీ రాసింది కదా. ఆల్టర్నేట్ బీజేపీ అని కూడా అనుకుంటా ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు కార్యకర్తలను కూడా మాట్లాడినారు కదా. సో ఆ ప్రస్తావనలేమీ లేకుండా నాన్న మీద కేసులకు వ్యతిరేకంగా పోరాటం కోసమే ఇక నేను తీసుకోబోయే కార్యాచరణ చెప్పినారు కదా. అంటే తండ్రి కోసమే కదా ఈ పోరాటాలు. కాదండి, కేసీఆర్ గారికి కవిత గారు బిడ్డ కావడం వల్ల, కేసీఆర్ గారికి కేటీఆర్ గారు కొడుకు కావడం వల్ల
వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా తండ్రి కోసం తీసుకున్నారని ఎట్లా అనుకుంటామండి? ఆమె చెప్పారు కదా, జనరల్ గా ఆమె తండ్రి కోసం తీసుకున్నాను, కేసీఆర్ కోసం తీసుకున్నాను, వాళ్ళు నా తండ్రికి కేసీఆర్ నోటీసులు ఇచ్చారు గారి కాబట్టి తీసుకున్నా అని చెప్పలేదు. వాళ్ళు కేసీఆర్ గారి కూతురు కొడుకు కాకపోతే ఈ పొజిషన్ ఉంటాయా? ఎందుకు అసలు ఈ రోజు ఈ ఆ విషయం తీసుకుంటారా? కార్యకర్త అయితే ఈ రోజు విషయం తీసుకుంటారా అట్లా? కవిత గారికి అంటూ ఒక సంస్థ ఉంది, అది తన వ్యక్తిగత అవును, ఆమె కేసీఆర్ గారు కుమార్తె అవడం వల్ల ఆ సంస్థ పెడితే జయశంకర్ గారి సూచనలతో ఏర్పాటు చేసుకున్న జాగృతి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ గారి సూచనలా? అవును. చాలా స్పష్టంగా చెప్పారు. కాదండి ఈ రోజు స్టేట్మెంట్ వేరు, వెంకటకృష్ణ గారు ఉంటాయి. జయశంకర్ గారు సూచన అంటే కదండి, మరి జయశంకర్ గారిని పితామహుడు మరి జాతి పిత అని ఎందుకు ప్రకటించలేదు ఈ రోజు? జయశంకర్ గారి సూచనల ప్రకారం అంది, మరి జయశంకర్ గారిని పితామహుడు తెలంగాణ జాతి పిత అనొచ్చు కదా, డిక్లేర్ చేయొచ్చు కదా ఈ రోజు. కాదండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరన్నా కార్యకర్త ఇట్లా తీసుకుంటే ఊరుకుంటారా? జాగృతి ఇవాళ మనం ఏదైతే జాతిపిత అనే అంశాన్ని మాట్లాడుతున్నామో, దేశానికి జాతిపితగా మహాత్మా గాంధీని ఎవరు ప్రకటించారనేటువంటిది ఒక చిన్న ఆరోచన చదువుతున్న అమ్మాయి లేఖ రూపంలో రాసిందండి. దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏం ప్రకటించింది తెలుసా? జాతిపిత అనేటువంటిది అది ప్రేమతో పిలుచుకునేది, అది బిరుదు కాదు, అది ప్రదానం చేసింది కాదు అన్నారు. ఇవాళ నాకు కేసీఆర్ గారు జాతిపితగా కనిపిస్తున్నారు, జయశంకర్ గారు జాతిపితగా కనిపించవచ్చు. జాతిపిత అనేటువంటిది ప్రేమతో వచ్చేటువంటి పిలుపు అండి. కొంతమంది కేసీఆర్ గారిని బాబు ఆమె కేసీఆర్ గారిని జాతిపిత అంటుంది, కానీ జయశంకర్ గారి సూచనల మేరకు ఇదంతా జరిగిందని అంటుంది. మేరవ గారి ఇదేంటంటే జయశంకర్ గారిని జాతిపిత అనొచ్చు కదా అని. సామాజిక అనాలి, అనకూడదు. మరి మీరు అనండి, మీరు కూడా అనొచ్చుగా తెలంగాణ జాతిపిత జయశంకర్ అని బీజేపీ తీర్మానం చేయండి. 1953 నుంచి తెలంగాణ సాధనలో సారు పాత్ర మరవలేదు. ఈసారి కాదు, ఈ సారు కారు కాదు, జయశంకర్ సార్. ఎవరు కాదంటున్నారన్నా? కరెక్టే కానీ ఒక్కరే ఉండాలండి. బీజేపీ కాదండి, ఒక మాట, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తీర్మానం చేయండి జయశంకర్ గారు తెలంగాణ జాతిపిత అని, తప్పేముందండి? ఇప్పుడు ఈ రోజు దయచేసి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అంతా తెలుసండి. మీరు మనం ఈ చర్చల వల్ల ఏదో వాదనలు ముఖ్యం కాదు. తెలంగాణ ఉద్యమం తెలుసు, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి తెలుసు, ప్రజా కళాకారులు కావచ్చు, సకల జనులు పోరాడి తెచ్చిన తెలంగాణ అది కుటుంబ పాలన కింద ఎట్లా చేసిండ్రు, 10 సంవత్సరాలు ఏ రకంగా పోలీసు రాజ్యం చేసిండ్రు, ఎన్ని రకాల ఆర్టీసీ కార్మికులనండి ఉరిపెట్టుకుంటూ కూడా జాలి రాలేదు మాజీ ముఖ్యమంత్రికి. చర్చలకు వెళ్ళమంటే హైకోర్టు అండి. ఇప్పుడు నేను మాట్లాడుతాను ఇంకెందుకంటే సచిన పామును చంపడం మాకు ఇష్టం లేదు. ఏ పరిపాలన చేశారండి? భగీరథ అవినీతి, కాకతీయ అవినీతి, 1000 కోట్లు, లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల బడ్జెట్. అసలు ఎట్లుండేనండి తెలంగాణ? ఎక్కడ చివరికి ఇప్పుడు ఏదైతే ధర్నా చేయాలనుకుంటుందో కవిత గారు, ఆ ధర్నా చౌక్ కూడా ఎత్తేసిండు. వీళ్ళే కదండి ఈ ధర్నా చౌకే. 4వ తారీఖు నాడు ఎక్కడైతే కవిత గారు ధర్నా అయితే ధర్నా చౌక్ కూడా ఎత్తేసిన వాళ్ళు. సార్ చెప్పాలంటే చరిత్రలో రాస్తారంట 10 ఏళ్ల పరిపాలనని. నిజాం రజాకర్ కన్నా ఎక్కువ దారుణం ఎక్కడైందండి? కరీంనగర్ లండన్, హైదరాబాదు హైదరాబాద్ డల్లాసు, ట్యాంక్ బండ్, కొబ్బరి నీళ్లు. ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారా? నిరుద్యోగ వృత్తులు, ఎన్నెన్ని అబద్ధాలండి. ఒక ఎమ్మెల్యే గానో లేకపోతే బీజేపీ నాయకుడు గానో లేకపోతే తెలంగాణ రాజకీయ నాయకుడు గానో ఒక విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో లేకపోతే కేసీఆర్ వ్యూహంలో భాగం అని అనుకోవడానికి అవకాశం లేదా? ఒకవేళ ఇదే పని ఇంకొకరు చేసి ఉంటే ఉద్యోగం బీకపోదురా? పార్టీలోంచి సస్పెన్షన్ చర్యలు ఉండకపోవునా? కేసీఆర్కి తెలియకుండానే జరుగుతుంది అనుకోవచ్చా ఇదంతా? చిన్న ఉదాహరణ ఈ 2 పాయింట్లు అర్థమైపోతుంది కేసీఆర్ మనసత్వం. ఒకవేళ పాపం ఒక దళితుడైన ఉప ముఖ్యమంత్రి ఉండే రాజయ్య అంటే, అవును, చిన్న తప్పు చేసిండు, చిన్న తప్పు చేసిండు అనుకో, చిన్న తప్పు అండి. మల్కాజిగిరి ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, మైనంపల్లి హనుమంతరావు అని, అవును, వెంకటేశ్వరం మీద 7 కొండల మీద ప్రమాణం చేసి రబ్బర్ చెప్పులోడు, ఇనుప పెట్టెలోడు, హరీష్ రావు 1,00,000 కోట్లు తిన్నాడు, నేను రెడీ అన్నాడు. 1,00,000 కోట్లు తిన్న అల్లుడి మీద చర్య తీసుకోవాలి కదండి, దళితుల మీద తీసుకుంటే. ఆ కుటుంబమే మళ్ళీ ఎక్కడికి పోతారు మళ్ళీ అంటే రాజ కుటుంబము. అది కాదన్న పాయింట్, వేరే పాయింట్ ఉన్నది. నేను చెప్పింది అది వేరే. నేను చెప్పింది ఏంటంటే అవినీతి కుటుంబానికి అన్ని ఎగ్జామ్షన్స్, అవినీతి కావచ్చు, ప్రశ్నించడం కావచ్చు. ఒకటే చెప్తున్నారు అమ్మమ్మ, ఈ లెటర్ లీక్ అయితే ఈ పార్టీలో ఒక్కరని ఉండేవాళ్ళు ఈ రోజు. అదే అంటున్నా నేను కూడా. కవితమ్మ మాట్లాడిన మాటలు ఒక్కరు మాట్లాడిన తెలంగాణలో
ఈ మీరే రాళ్లతో కూడా చంపేవాళ్ళు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళ ఇళ్ళ పోయి దాడులు చేసేవాళ్ళు. రవీంద్ర నాయకులు లేకపోతే రవీంద్ర నాయకు అట్లాంటి వాళ్ళు అయితే పాపం రాళ్లతో కొట్టినండి, బట్టలు చెప్పేసారు. పెద్ద ఆయన రవీంద్ర నాయక్ అయిన ఒక బంజారా నాయకుడు. అవును, అంటే వీళ్ళు మామూలు కాదండి వీళ్ళు. ఎందుకంటే అంటే నేను ఇంకా ఇది చర్చలలో కొద్దిగా గౌరవప్రదంగా ఉండదు కాబట్టి చెప్తున్నాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, కవిత గారు ఒకే ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఇంతకు మా శశికళమ్మ కూడా పెట్టుకున్నది, పక్కన మా సోదరి ఇంకొక ఆమె ఏమన్నా పోయింది, ఏమైనా షర్మిల గారు ఆమె కూడా పెట్టుకుంటే తప్పు లేదు. కానీ తెలంగాణ ప్రజల అమాయకత్వంతో ఆడుకోవద్దు అంటున్నాను. నేను అనేది ఏమంటే నీకు ఒక ఉద్దేశం ఉంది, తెలంగాణ ప్రజలు అమాయకులని అనుకోవద్దండి. ఎందుకంటే నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఎప్పుడో భారత రాష్ట్ర సమితిని మార్చినప్పుడు పార్టీ పేరు కవిత గారు కూడా దాని భారత జాగృతిని మార్చినారు కదా, మళ్ళీ తెలంగాణ జాగృతి ఎక్కడైందని నాకు మెసేజ్లు వస్తున్నాయి. అంటే ప్రజలు చాలా అలర్ట్గా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఒకవేళ నా భయం ఏంటంటే ఆమె మాట్లాడే మాటలు చూస్తుంటే మళ్ళా యువకులను రెచ్చగొడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఏదనుకుంటే జరిగినప్పుడు పూలే గారి విగ్రహం, పూలే గారి విగ్రహం ఇవన్నీ ఒక్కటి కాదండి, 1000 పెట్టిన ఇప్పుడు అవన్నీ లేవనెత్తున్నది సామాజిక తెలంగాణ. చూద్దాం ఇక అంటే యువత ఎలా ఆలోచిస్తారు, మిగతా మీ పార్టీలు కాంగ్రెస్ కానీ మీరు కూడా ఉన్నారు కదా, ఏంటి ఎలా డ్రైవ్ చేయాలి ఈ అంశాలను అనే దాని మీద మీరు కూడా రాజకీయంగా